ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి డమ్మరకం వాయించుతున్న గణపతి. మనకి గణపతికి స్పెషల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ విత్ ముంబై గణపతి చూసుకోవచ్చు. మనకి ఇక్కడైతే సింహం అయితే ఇచ్చారు. అట్లానే ఇక్కడ చూసుకోవచ్చు మనకి శివలింగం బ్యాక్గ్రాఫ్ లో కూడా చూసుకోవచ్చు. 5 పడగల శేషనాగు. మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు. మనకి సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. ఇక్కడ శేషనాగు మీద అయితే గణపతి నిల్చున్న స్టిల్ అయితే నెక్స్ట్ మన విఘ్నేశ్వర కళాక్షేత్రంలో అయితే 8 feet అట్లాగనే 12 feet సర్కార్ గణపతి అయితే ప్రెజెంట్ అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. ఇక బుకింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. జల్దీ అయితే రారి బుకింగ్ అయితే చేసుకోరి ఫ్రెండ్స్. అట్లా చూసుకోవచ్చు మనకి అమ్మవారి ఆర్చి అయితే ఇచ్చారు. అట్లనే మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే చూసుకోవచ్చు. అట్లనే మన గణపతికి జ్యువెలరీ వర్క్ కూడా అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. మన ఈ గణపతి హైలైట్ ఏంటంటే చెవులు, అట్లాగనే మనకి ఇక్కడ తొండ మీద జ్యువెలరీ గణపతి చూసుకోవచ్చు. మనకి బయట చూసినాం కదా విత్ ఆర్చి, ఇది విత్ ఆర్చి. మన బయట అయితే వితౌట్ ఆర్చి నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. మన బ్యాక్గ్రాఫ్ లో కూడా చూసుకోవచ్చు. కూర్చున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ మటుకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన బ్యాక్గ్రాఫ్ లో కూడా చూసుకోవచ్చు హరహర మహాదేవన్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ ఫ్రెండ్స్. ప్రజెంట్ మనం వచ్చేసి అయితే మన కోరుట్ల విఘ్నేశ్వర కళాక్షేత్రం దగ్గరికి అయితే వచ్చినాం. మన విఘ్నేశ్వర కళాక్షేత్రం అప్డేట్ ఇచ్చేసి దాదాపు ఒక 40 days అయితే అవుతుంది. ఈ 40 days లో మన విఘ్నేశ్వర కళాక్షేత్రంలో వర్క్ ఎలా జరుగుతుంది ఏందని పూర్తి అప్డేట్ అయితే చూద్దాం. చలోపదండి. అట్లనే మన విఘ్నేశ్వర కళాక్షేత్రంలో అయితే సర్కార్ గణపతి కూడా అయితే ఒకటి మేకింగ్ అయితే జరిగింది. మనకి ముంబై గణపతులు కూడా అయితే ప్రెజెంట్ అయితే మేకింగ్ ప్రాసెస్ లో అయితే ఉన్నాయి. పూర్తిగా వర్క్ ఎలా జరుగుతుంది ఏందనేది అప్డేట్ అయితే చూద్దాం. చలోపదండి ఫ్రెండ్స్. మనకి ఒక్కసారి అడ్రస్ అయితే చూసుకోండి. మన కోరుట్ల నుంచి మెట్పల్లి పోయే దారిలో మనకి విఘ్నేశ్వర కళాక్షేత్రం బోర్డు అయితే అవపడుతూ ఉంటుంది మీకు లెఫ్ట్ సైడ్ లో. మనకి లోపలికి రాగానే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి డమ్మరకం వాయించుతున్న గణపతి. మనకి గణపతికి స్పెషల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ 2 కాన్సెప్ట్ అయితే ఉన్నాయి. మనకి గణపతికి అయితే హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 feet అయితే ఉంది. మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో కూడా చూసుకోవచ్చు మనకి నెమలి. అట్లాగనే మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి ప్రెజెంట్ ఏంటంటే ఫినిషింగ్ వర్క్ అయితే జరిగింది ఫ్రెండ్స్. గణపతి చూసుకోవచ్చు. జ్యువెలరీ వర్క్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మన గణపతి ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అట్లనే మనకి ప్రెజెంట్ ఫినిషింగ్ అయితే జరిగింది. ఇంకా ముందు అయితే కలరింగ్ వేసి కూడా అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటారు. చలో లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు అయితే ఫటాఫట్ ఒక లైక్ అయితే వేసుకోండి ఫస్ట్ అయితే ఫ్రెండ్స్. అట్లనే మన విఘ్నేశ్వర కళాక్షేత్రంలో అయితే ముంబై గణపతులు కూడా అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. దాదాపు మనకి సర్కార్ గణపతి కూడా అయితే ఒక 8 feet అయితే అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి ముంబై గణపతి. మన గణపతి అయితే మంచిగా ఆరాంసే సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. మన గణపతి ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు. చాలా అద్భుతంగా అయితే ఉంది. దాదాపు గణపతి హైట్ వచ్చేసి కూడా మనకి ఒక 8 to 12 feet అయితే ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉన్నాయి. ఇక పూర్తిగా మేకింగ్ అయ్యాక కూడా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటా. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మనం చేసే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు వెంటనే అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి ఇక్కడ శేషనాగ్ మీద అయితే గణపతి నిల్చున్న స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఇక మనకి ప్రెజెంట్ ఏంటంటే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. ఇంకా మనకి ఫినిషింగ్ వర్క్ అయితే జరగలేదు. ఫినిషింగ్ జరిగి కలరింగ్ వేసాక కూడా అయితే అప్డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి మహారాజా సిట్టింగ్ మనకి సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. మన గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 8 feet అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి దాదాపు ఒక 10 to 12 feet మధ్యలో అయితే ఉంది. మనకి ప్రెజెంట్ మేకింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సర్కార్ గణపతి. మన కోరుట్లలోనే మోస్ట్ ట్రెండింగ్ మనకి ఇయర్ అయితే సర్కార్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మన సర్కార్ గణపతి కూడా మన విఘ్నేశ్వర కళాక్షేత్రంలో అయితే అవైలబుల్ అయితే ఉన్నది. మన విఘ్నేశ్వర కళాక్షేత్రంలో అయితే 8 feet అట్లాగనే 12 feet సర్కార్ గణపతి అయితే ప్రెజెంట్ అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. ఇక బుకింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. జల్దీ అయితే రారి బుకింగ్ అయితే చేసుకోరి ఫ్రెండ్స్. అట్లనే ఇది చూసుకోవచ్చు మనకి 8 feet సర్కార్ గణపతి. ఒక్కసారి చూసుకోవచ్చు మనకి గణపతి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మనకి సర్కార్ కా రాజా మనకి సూరత్లో అయితే ఒక ట్రెండ్ అయితే సెట్ చేసింది. అట్లనే చూసుకోవచ్చు ఇటు పక్కన అయితే డిఫరెంట్ మనకి ముంబై గణపతులు కూడా అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి శేషనాగ్ మీద అయితే గణపతి కాలు పెట్టి కూర్చున్నట్లయితుంది. మనకి కొద్దిగా లైటింగ్ అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇక ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు ఒక 8 feet అయితే ఉంది. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి. అట్లనే మనకి గణపతి బ్యాక్గ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు 5 పడగల శేషనాగుని అయితే ఇచ్చారు. మనకి ప్రెజెంట్ ఇప్పుడే వర్క్ అయితే స్టార్ట్ అయింది ముంబై గణపతులు. ఇంకా ముందు అయితే మంచిగా అప్డేట్స్ అయితే ఇస్తా. ముంబై గణపతి చూసుకోవచ్చు. మనకి ఇక్కడైతే సింహం అయితే ఇచ్చారు. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి శివలింగం బ్యాక్గ్రాఫ్ లో కూడా చూసుకోవచ్చు 5 పడగల శేషనాగు. మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు. మనకి సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి దాదాపు ఒక 12 feet అయితే ఉంది. ఇంకా మనకి మేకింగ్ అయితే జరగాలి. మేకింగ్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 feet అయితే ఉంది. మన బ్యాక్గ్రాఫ్ లో కూడా చూసుకోవచ్చు మనకి అమ్మవారి ఆర్చి అయితే ఇచ్చారు. అట్లనే మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మన బ్యాక్గ్రౌండ్ అయితే నెక్స్ట్ అంటే ఈ గణపతికి బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఒక్కసారి దగ్గర కూడా అయితే చూడండి.
చూసారుగా మన గణపతికి చూసుకోవచ్చు జ్యువెలరీ వర్క్ కూడా అయితే చాలా బాగుంది. అట్లనే ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు. ఫ్రెండ్స్ అట్లనే ఇటు పక్క ఇంకో గణపతి చూసుకోవచ్చు. మనకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన గణపతి అయితే ఆరామ్స్ ఇట్లా చెవులు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు, ఒక్కసారి చూసుకోవచ్చు. అట్లనే మన గణపతికి జ్యువెలరీ వర్క్ కూడా అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. మన ఈ గణపతి హైలైట్ ఏంటంటే చెవులు, అట్లాగనే మనకి ఇక్కడ తొండ మీద జ్యువెలరీ వర్క్ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఇక ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు. ఈ గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ అట్లనే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు. మనకి బయట చూసినాం కదా విత్ ఆర్చి, ఇది విత్ ఆర్చి. మన బయట అయితే వితౌట్ ఆర్చి. మన బ్యాక్గ్రౌండ్ ఆర్చి కూడా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ వీణ అయితే ఇచ్చారు. అట్లనే పైన చూసుకోవచ్చు నెమలి ఆర్చి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు నెమలి. మన గణపతి అయితే డోలు వాయించుతున్నట్లయితే ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది. చూసారుగా మనకి ఫినిషింగ్ వర్క్ కూడా అయితే జరిగి మొత్తం అటాచ్మెంట్ అయితే జరిగినాయి. మన కలరింగ్కి అయితే రెడీగా అయితే ఉన్నాయి గణపతులు. ఫ్రెండ్స్ అట్లనే ఈ గణపతికి ఆపోజిట్లో అయితే ఇంకో గణపతి చూసుకోవచ్చు. మనకి గణపతి అయితే సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి బ్యాక్గ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి బజరంగ్ బలి అట్లనే ఏనుగు మీద కూర్చున్నట్లయితే ఇచ్చిండు. అట్లనే ఇటు పక్క కూడా చూసుకోవచ్చు. మనకి బజరంగ్ బలి ఏనుగు మీద కూర్చున్నట్లయితే ఉంది. గణపతి ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. బ్యాక్గ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు. మనకి సూర్య భగవాను అయితే ఇచ్చారు. గుర్రాలు కూడా అయితే వచ్చినాయి. కిరీటం వర్క్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఫ్రెండ్స్ అట్లనే మన గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది. చూసారుగా మనకి ప్రజెంట్ ఫినిషింగ్ వర్క్ అయితే జరిగి కలరింగ్ అయితే రెడీగా అయితే ఉన్నాయి. ఇక ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు. చూసారుగా అట్లనే ఇటు పక్క ఇంకో గణపతి చూసుకోవచ్చు. మనకైతే ఈ గణపతికి హైలైట్ ఏంటంటే మనకి చూసుకోవచ్చు చెవులు, అట్లాగనే బ్యాక్డ్రాఫ్ ఆర్చి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ బొట్టు కూడా అయితే ఓంకారం అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్గా అవుతుంది. మన గణపతి అయితే సింపుల్గా పీట మీద కూర్చున్నట్లయితే ఉంది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు నెమలి, అట్లనే అటు కూడా అయితే ఒక నెమలి అయితే ఇచ్చారు. మన గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 10 to 12 ఫీట్స్ అయితే ఉంది. ఒక్కసారి బ్యాక్గ్రాఫ్కి వెళ్ళి అయితే చూద్దాం. చలో పదండి. చూసుకోవచ్చు మన గణపతి సింపుల్గా మనకి పీట మీద కూర్చున్నట్లయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చి కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. చూసారుగా ఫ్రెండ్స్. అట్లనే ఈ గణపతికి ఆపోజిట్ అయితే ఇంకో గణపతి చూసుకోవచ్చు. మనకి సింపుల్గా మనకి పీట మీద కూర్చున్నట్లయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 10 to 12 ఫీట్స్ అయితే ఉంది. సింపుల్గా బొజ్జ గణపతి. మనకి బొజ్జ మీద కూడా చూసుకోవచ్చు. మనకి శేషనాగుని అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది శేషనాగు. అట్లనే మనకి జ్యువెలరీ వర్క్ కూడా అయితే చాలా బాగుంది. మనకి వెడల్పు కూడా వచ్చేసి దాదాపు ఒక 3 ఫీట్స్ అయితే ఉంటుంది. మనకి హైట్ వచ్చేసి కూడా ఒక 10 to 12 ఫీట్స్ అయితే ఉంది. మనకి ఇంకా సింపుల్గా అయితే గణపతి కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. ఇక ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు. సో ఫ్రెండ్స్ చూసారుగా ప్రజెంట్ ఏంటంటే మనకి ముంబై ఇప్పుడు ప్రజెంట్ మన విఘ్నేశ్వర కళా షెడ్లో అయితే ఇంకో షెడ్ అయితే ఉంది. ఆ షెడ్లో కూడా అయితే కొన్ని గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి. చలో పదండి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ కూడా అయితే కొన్ని గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి. మనకి ముంబై స్టైల్ గణపతులు. గణపతి చూసుకోవచ్చు. మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. మన బ్యాక్గ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. మనకి మధ్యలో అయితే బ్యాక్గ్రౌండ్ ఆర్చి నెక్స్ట్ లెవెల్. అట్లనే మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంది. ప్రజెంట్ ఏంటంటే మనకి అచ్చ అయితే రెడీ అయితే చేశారు. మనకి ఇంకా బాడీ పార్ట్స్ అనేది అటాచ్మెంట్ అయితే చేసి ఫినిషింగ్ ఏరియా కూడా అయితే అప్డేట్ అయితే ఇస్తే ఒకసారి దగ్గర కూడా తెలియదు చూడండి. మన కిరీటం వర్క్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే మనకి నెమలి, అట్లా నీటు కూడా నెమలి అయితే ఇచ్చారు. మన బ్యాక్గ్రాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. చూసారుగా ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు. ఫ్రెండ్స్ అట్లనే ఈ గణపతికి ఆపోజిట్లో అయితే ఇంకో గణపతి అయితే గణపతి చూసే ముందు కామెంట్ సెక్షన్లో ఒక్కసారి హరహర మహాదేవ్ అని అయితే కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి సింహాసనం మీద కూర్చున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ మటుకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన బ్యాక్గ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు. హరహర మహాదేవ్ అని అయితే ఇచ్చారు. చూసుకున్నారా? చూసారుగా మన బ్యాక్గ్రౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మన కిరీటం వర్క్ కూడా చాలా బాగుంది. మన గణపతి అయితే సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. చూసారుగా మనకి ప్రజెంట్ ఏంటంటే ఇంకా మనకి వర్క్ అయితే జరగాలి. ఇంకా చేతులు అనేది మొత్తం అటాచ్మెంట్ చేసి ఫినిషింగ్ వర్క్ అయితే జరగాలి. సో ఫ్రెండ్స్ మన విఘ్నేశ్వర కళా షెడ్లో అయితే ఒక దాదాపు 5 ఫీట్స్ నుంచి పట్టుకుంటే ప్రజెంట్ అయితే ఒక 12 ఫీట్స్ ఎబో అయితే గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగింది. హైట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. బుకింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. జల్దీ అయితే రారీ బుకింగ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి ముంబై గణపతి. ఇక్కడ గణపతికి మనకి అటు ఇటు అయితే 2 పులులను అయితే ఇచ్చారు. చూసుకోండి. మన గణపతి అయితే సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. మనకి గణపతికి ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా అయితే వస్తుంది. ఒకసారి బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోండి. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్లో నెక్స్ట్ అంటే చాలా నీట్గా అయితే ఉంది. ప్రజెంట్ ఏంటంటే మనకి గణపతిని అయితే కూర్చోబెట్టారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇచ్చి మనకి చేతులు అటాచ్మెంట్ చేసి ఫినిషింగ్ ఏరియా కూడా అయితే అప్డేట్ అయితే ఇస్తా. సో ఫ్రెండ్స్ అట్లనే ఇటు పక్కకైతే వెళ్దాం. ఇక్కడ గణపతులు చూసుకోవచ్చు. మనకి ప్రజెంట్ ఏంటంటే ఈ గణపతి వచ్చేసి హైట్ మనకి దాదాపు ఒక
12 ఫీట్స్ అయితే ఉంది. గణపయ్య మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. బొజ్జ గణపయ్య మనకి వెడల్పు వచ్చేసి కూడా అయితే దాదాపు ఒక 5 ఫీట్స్ అయితే ఉంది. హైట్ వచ్చేసి కూడా ఒక 12 ఫీట్స్ అయితే ఉంది. మన గణపయ్య చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. మన బొజ్జ గణపయ్య సింపుల్గా మనకి పీట మీద కూర్చున్నట్లయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మటుకు నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. మన గణపయ్య ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. మన గణపయ్య హైట్ వచ్చేసి 12 ఫీట్స్ లైన్ మొత్తం అయ్యే గణపతులు. అట్లానే మీకు ఒక డిఫరెంట్ గణపతి అయితే చూపిస్తా. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి డిఫరెంట్గా అయితే ఉంది. మనకి చూసుకోవచ్చు, మనకి ఇక్కడ గణపతికి ఏంటంటే మన బ్యాక్గ్రాఫ్లో అయితే ఇక్కడైతే క్లియర్గా అయితే అవపడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్యాక్గ్రాఫ్లో ఇక్కడ చూసుకోవచ్చు వారాహి. అట్లానే బ్యాక్గ్రాఫ్లో అయితే అటు ఇటు అయితే గజరాజులను అయితే ఇచ్చారు. ఇటు కూడా అయితే వారాహి. మన గణపతి అయితే ముంబై స్టైల్ గణపతి. మనకి ప్రజెంట్ ఏంటంటే అచ్చు అయితే వేసి రెడీగా అయితే ఉంచారు. ఇంకా పూర్తి వర్కే జరిగా కూడా అప్డేట్ అయితే ఇస్తా. అట్లానే ఇక్కడ గణపయ్య చూసుకోవచ్చు, మనకి ముష్క చూసుకోవచ్చు. ఆరామ్సే మనకి గణపయ్య సోఫాకి ఆనుకొని అయితే కూర్చున్నట్లయితే ఉంది. బ్యాక్గ్రాఫ్లో అయితే ఇక్కడ మనకి వారాహి అయితే ఇచ్చారు, మనకి గజరాజుని అయితే ఇచ్చారు అటు ఇటు. గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 10 to 12 ఫీట్స్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ చూసారుగా ప్రజెంట్ మన విఘ్నేశ్వర కళా షెడ్లో అయితే వర్క్. అట్లనే ఇంకా ముందు ముందు అయితే మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటా. చలో పదండి ఇంకా ఇటు ముందుకైతే వెళ్దాం. ఫ్రెండ్స్ ఇటు చూసుకోవచ్చు, మనకి ఒక 5 ఫీట్స్ గణపతులు అయితే రెడీ చేసి అయితే ఉంచారు. చూద్దాం అవి కూడా. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక 5 ఫీట్స్ గణపతి మనకి సింహం మీద అయితే కూర్చున్నట్లయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి దాదాపు ఒక 5 to 6 ఫీట్స్ అయితే ఉంటుంది. చూసారుగా మన బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా అయితే చాలా బాగుంది. ప్రజెంట్ ఏంటంటే మన ఫినిషింగ్ జరిగి కలరింగ్ అయితే రెడీగా అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వితౌట్ బ్యాడ్జ్. ఈ గణపతికి అయితే ఆర్చ్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ చూసుకోవచ్చు వితౌట్ ఆర్చ్ లేకుండా అయితే మన గణపయ్య అయితే బొజ్జ గణపయ్య పీట మీద కూర్చున్నట్లయితే ఉంది. గణపయ్య బ్యాక్గ్రౌండ్ లేకుండా మనకి అక్కడ సూర్యభవన్ టైప్లో అయితే ఇచ్చారు. చూసారుగా మన గణపయ్య హైట్ వచ్చేసి కూడా దాదాపు ఇది కూడా ఒక 12 ఫీట్స్ అయితే ఉంటుంది. లైన్ మొత్తం అయ్యే గణపతులు. సో ఫ్రెండ్స్ చూసారుగా మన విఘ్నేశ్వర కళా షెడ్ అప్డేట్ అయితే ఇంకా ముందు ముందు అయితే మంచి మంచి అప్డేట్స్ కూడా అయితే ఇస్తూనే ఉంటా. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. బాయ్ ఫ్రెండ్స్.